శ్రీ గురుభ్యో నమః. ఈరోజు నవంబర్ 9, 2023 కామెంటరీస్ ఆన్ లివింగ్ పుస్తకం నుంచి లక్ష్మి గారు మనకి చదువుతూ వివరిస్తారు. అమ్మ టాపిక్ చెప్పండి. చెప్పండి. ఇవాళ టాపిక్ వాట్ ఈస్ ద ట్రూ ఫంక్షన్ ఆఫ్ ఎ టీచర్, అంటే ఒక గురువు యొక్క నిజమైన ఫంక్షన్ ఏంటి అనేది మొదలు పెడదామా? మొదలు పెట్టండి. చెప్పేసాను. అక్కడ బనియన్ ట్రీస్ అంటే మర్రి చెట్లు, చింత చెట్లు ఎక్కువగా ఉన్నాయన్నమాట. వ్యాలీ అంతాను చిన్న వ్యాలీ. అది ఆకుపచ్చగా చాలా లైవ్గా ఉంది, అంటే లైవ్లీగా ఆ జీవంతో నిండి జీవం తొణికిసలాడుతున్నట్టుగా ఆ రెయిన్స్ అంటే వర్ష తర్వాత వ్యాలీ అంతా అలా ఉంది. ఓపెన్ లోనేమో సూర్యుడు చాలా తీవ్రంగాను ఆయన కొరుకుతున్నట్టుగా ఉంది ఆ సూర్యకాంతి. కానీ నీడలో చాలా ప్లెజెంట్ గా కూల్ గా ఉంది. అక్కడ నీడలు చాలా లోతుగా ఉన్నాయి. ఆ పాతగా ఉన్న ఆ చెట్లన్నీ కూడా చాలా ఆ బ్లూ స్కైకి అగైన్స్ట్ గా అవి నిలబడి ఉన్నాయి. అక్కడ ఒక ఆశ్చర్యకరమైన బర్డ్స్ ఉన్నాయి. ఆ వ్యాలీలో ఎన్నో రకాలైనటువంటి బర్డ్స్. ఇవన్నీ కూడా ఈ స్వేచ్ఛాయుతమైనటువంటివి. అండ్ దే వుడ్ కమ్ టు దీస్ ట్రీస్, ఈ చెట్ల దగ్గరికి వస్తున్నాయి. అందుకని అవి క్విక్ గా అంటే మళ్ళీ అదృశ్యం అయిపోతున్నాయి ఆ చెట్లలోకి. ఇంకా చాలా నెలల పాటు ఇంకా వర్షం ఉండదేమో బహుశా. కానీ ఆ విలేజ్ సైడ్ అంటే కూడా చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ నూతులన్నీ నిండిపోయి ఉన్నాయి. అక్కడ ల్యాండ్ కూడా అంటే ఆశ ఉందన్నమాట. ఈ అంటే ప్రదూషణంతో నిండినటువంటి కరప్టంగా ఉన్నటువంటి ఈ టౌన్స్ అన్ని కూడా చాలా దూరంగా ఉన్నాయి ఆ కొండలకి. కానీ నియర్ బై గ్రామాలు చాలా మురికిగా ఉన్నాయి. అక్కడ ఉన్న పీపుల్ ఏమో భోజనాలు లేకుండా ఆకలితో ఉంటున్నారు, అంటే ఆహారం లేకుండా. గవర్నమెంట్ కేవలంగా ప్రామిస్ చేస్తోంది, ఆ విలేజెస్ మాత్రం వాళ్ళని ఏమీ పట్టించుకోవటం లేదు. ఆ గవర్నమెంట్ ఎంతో సౌందర్యము, ఎంతో సంతోషము వాళ్ళందరిలోని ఉంది. కానీ వాళ్ళకి ఆ సౌందర్యాన్ని చూసే కళ్ళు లేవు. వాళ్ళకి అంతర్గతమైనటువంటి రిచెస్ అంటే ధనం లేదు, సంపదలు లేవు. అంటే వాళ్ళకి కూడా అంతర్గతంగా ఎంతో సౌందర్యం మధ్యలో ఆ ప్రజలు డల్ గా శూన్యంగా ఉన్నారు. ఆయన ఒక టీచర్ అన్నమాట. ఒక కొంచెమే జీతం, ఒక పెద్ద కుటుంబం ఉంది. కానీ ఆయనకి ఎడ్యుకేషన్ అంటే ఎంతో ఉత్సాహం. ఆయనకేమోని 2 పూట్ల భోజనం చేయడానికి చాలా కష్టంగా ఉన్నది. కానీ ఏదోలాగా ఆయన మేనేజ్ చేస్తున్నాడు తన పేదరికాన్ని. ఆ పేదరికం అనేది ఆయనకి ఒక డిస్టర్బింగ్ ఫ్యాక్టర్ గా లేదు. ఆహారం ఎక్కువగా లేకపోయినా వాళ్ళకి కావలసినంత ఆహారం అంటే తినడానికి ఏదో ఉంది. ఆయన పిల్లలు ఫ్రీగా స్కూల్లోని వాళ్ళని ఎడ్యుకేట్ అవుతున్నారు. ఆయన ఎక్కడైతే టీచ్ చేస్తున్నారో అక్కడ వాళ్ళు ఉచితంగానే వాళ్ళకి చదువులు అవుతున్నాయి. వాళ్ళేమో ఎంతో కాలం ఎలాగ వెళ్ళగలరు. ఆయన ఏంటంటే చాలా తన యొక్క సబ్జెక్ట్ లో మంచి ఆయనకి జ్ఞానం ఉంది. ఇతర సబ్జెక్ట్స్ కూడా ఆయన బోధించగలడు.
ఏ టీచర్ అయినా తెలివైన వాడు అంటే ఎనీ టీచర్ కుడ్డు ఆ పని చేయగలదు అని చెప్పాడు. ఆయన మళ్ళీను తనకున్నటువంటి లోతైనటువంటి ఉత్సాహం ఎడ్యుకేషన్ లోని వక్కాణించేది, గట్టిగా చెప్పాడు, నాకేమో ఎడ్యుకేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని. అయితే టీచర్ యొక్క ఫంక్షన్ ఏంటి అని ఆయన అడిగారు. ఫంక్షన్ అంటే పని ఏంటి? ఈజ్ ఈ నియర్లీ ఏ గివర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఏ ట్రాన్స్మిటర్ ఆఫ్ నాలెడ్జ్? కేవలంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి జ్ఞానం ఇచ్చేవాడేనా ఆయన అని అడిగారు. అంటే he has to be at least that, కనీసం అదైనా చేయగలగాలి. ఇన్ ఎనీ గివెన్ సొసైటీ, ఏ సొసైటీలోనైనా బాయ్స్ గర్ల్స్ వాళ్ళేమో ఒక రకమైన లైవ్లీహుడ్ ని సంపాదించేటట్టుగా డిపెండింగ్ ఆన్ దేర్ కెపాసిటీస్, వాళ్ళ యొక్క సమర్థతల మీద ఆధారపడి ఉంటుంది. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది ఫంక్షన్ ఆఫ్ ఎ టీచర్. అది టీచర్ యొక్క ఫంక్షన్ లో అదొకటి. వాళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వడం ఒక విద్యార్థికి. దానివల్ల ఆయన ఒక జాబ్ సంపాదించుకుంటాడు. టైం వచ్చినప్పుడు ఆయన అప్పుడు బహుశా ఒక బెటర్ సోషల్ స్ట్రక్చర్ ని తేవడానికి సహాయం చేస్తాడు, అంటే సాంఘికమైనటువంటి నిర్మాణాన్ని. ఆ విద్యార్థి జీవితాన్ని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంటాడు అని మాస్టర్ గారు చెప్పారు. దట్ ఈస్ సో సార్, అది సరేనండి. కానీ అయితే టీచర్ యొక్క ఫంక్షన్ ఏమిటి అని మనం తెలుసుకోవాలి కదా. అది కేవలంగా ఆ స్టూడెంట్ ని ఒక జయప్రదమైనటువంటి ఉద్యోగం సంపాదించడమేనా, మేము సంపాదించేటట్టు తయారు చేయడమేనా? హ్యాస్ ద టీచర్ నో గ్రేటర్ అండ్ వైడర్ సిగ్నిఫికెన్స్? అంతకంటే టీచర్ కి విశాలమైనటువంటి గుర్తింపు లేదా, ఇంకా మహత్తరమైనటువంటి అని అడిగారనమాట. అఫ్ కోర్స్ యాజ్ ఉన్నది. ఒక విషయానికి ఆయన ఒక ఉదాహరణ. ఆయన యొక్క జీవితం అన్నది, ఆయన యొక్క ప్రవర్తన తీరు, ఉద్దేశ్యాలు, అవుట్లుక్స్, ఇవన్నీ కూడా ఆ విద్యార్థుల్ని ప్రభావితం చేస్తాయి. అయితే టీచర్ కి తాను ఒక ఎగ్జాంపుల్ గా ఉండడం ఒక్కటేనా ఆ ఫంక్షన్? అదేనా పని? అవి ఆర్ దేర్ నాట్ ఆల్రెడీ ఇంకా కావలసిన ఎగ్జాంపుల్స్, హీరోస్, నాయకులు, ఇంకా టు ద లాంగ్ లిస్ట్, అంటే ఎందరో ఉన్నారు కదా వాళ్ళకి ఆదర్శంగా. ఎగ్జాంపుల్ ఒక్కడేనా ఎడ్యుకేషన్ కి విధానం, ఉదాహరణగా ఉండడమేనా? ఈ ఫంక్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్య యొక్క ఫంక్షన్ అన్నది స్టూడెంట్ కి స్వేచ్ఛగా ఉండడం నేర్పించడం కాదా? సృజనాత్మకంగా ఉండడం నేర్పించడం కాదా? ఒకరిని అనుకరించడంలో స్వేచ్ఛ ఉందా? అది అంతర్గతం అవ్వచ్చు, బహిర్గతం అవ్వచ్చు. స్టూడెంట్ ఎప్పుడైతే ప్రోత్సహించబడతాడో ఎవరినైనా ఫాలో అవ్వడానికి ఒక ఉదాహరణని ఆయన ఒక లోతైన సూక్ష్మ రూపంలో ఆయనకి భయం ఉండదా? ఒకవేళ టీచర్ ఒక ఎగ్జాంపుల్ అయ్యారనుకోండి, ఉదాహరణ అయితే, ఆ ఎగ్జాంపుల్ అన్నది స్టూడెంట్ యొక్క జీవితాన్ని మౌల్డ్ చేయదా, ట్విస్ట్ అంటే మార్చుతుంది. అండ్ ఆర్ యు నాట్ దెన్ ఎంకరేజింగ్ ద ఎవర్ లాస్టింగ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ వాట్ హీ ఈజ్ అండ్ వాట్ హీ షుడ్ బి? అందువల్ల మీరు ఏం చేస్తున్నారు, ఆ పిల్లల్లో ఆయన ఇప్పుడు ఏది అవ్వాలి అనే దాని మధ్యని ఒక సంఘర్షణని మీరు ప్రోత్సహించినట్టు అవ్వలేదా? టీచర్కి స్టూడెంట్ తనేమిటో తన అవగాహన చేసుకునేటట్టు సహాయం చేయడం అవసరం కాదా? అది టీచర్ పని కాదా? కానీ టీచర్ ఏమో స్టూడెంట్ ని, అప్పుడు మాస్టర్ గారు అంటున్నారు, గైడ్, ఒక బెటర్ అండ్ ఉన్నతమైన జీవితం వైపు గైడ్ చేయాలి. ఆ గైడ్ చేయాలంటే అంటే యూ మస్ట్ నో, మీకు తెలియాలి. ఇంకా కృష్ణమూర్తి గారే అన్నారు, మీకేం తెలుసు? మీరేం తెలుసుకున్నారంటే ఇంతవరకు మీరు ఉన్నటువంటి ప్రెజుడిస్ల నుంచి, అంటే ముందుగా ఏర్పరచుకున్న చెడు అభిప్రాయాలు, అది మీకున్న కండిషనింగ్ ఒక హిందూగా, క్రిస్టియన్ గా, కమ్యూనిస్ట్ గా,
మీరు ఇదంతా ఇదంతా మీరు నేర్చుకున్నారు. కమ్యూనిస్ట్ అండ్ దిస్ ఫార్మ్ ఆఫ్ గైడెన్స్ ఓన్లీ లీడ్స్ టు గ్రేటర్ మిజరీ అండ్ బ్లడ్ షెడ్. ఇలాంటి గైడెన్స్ ఇచ్చేమనుకోండి, అది ఇంకా మనకి దుఃఖానికిను రక్తపాతాలకి దారితీస్తుంది. ఇంతవరకు ప్రపంచం అంతా జరుగుతున్నది అది. ఒక టీచర్కి స్వేచ్ఛగా అంటే స్టూడెంట్ని ఇంటెలిజెంట్ గాను అన్ని రకాలైన కండిషన్ ఇన్ఫ్లుయెన్సెస్ అన్నిట్లో నుంచిను ఆయన్ని బయటపడేటట్టు చేయడం, అప్పుడు ఆయన జీవితాన్ని లోతుగా సంపూర్ణంగా భయం లేకుండా, దొండగేడితనం ఏమీ లేకుండా, అసంతృప్తి లేకుండా జీవితాన్ని మీట్ చేయగలడు, అంటే ఫేస్ చేయగలడు. అది అది టీచర్కి ఫంక్షన్ కాదా? ఈ అసంతృప్తి అనేది ఇంటెలిజెన్స్ లో ఒక భాగం, బట్ నాట్ ఈజీ పార్టిసిపేషన్ ఆఫ్ డిస్కంటెంట్. అంటే పాసిఫికేషన్, తనలో ఉన్నటువంటి అసంతృప్తిని సులువుగా ఆయన అంటే దాన్ని ఏమంటున్నాడు, పాసిఫై చేస్తున్నాడు, అంటే తృప్తిపరిచేసుకుంటున్నాడు. ఎక్విజిటివ్ డిస్కంటెంట్ అంటే ఆర్జించినటువంటి ఈ అసంతృప్తి అన్నది పాసిఫై అయిపోతుంది. ఎందుకంటే అది వెల్ వార్న్ ప్యాటర్న్ ఆఫ్ ఎక్విజిటివ్ యాక్షన్. అంటే అది ఎక్విజిటివ్ అంటే సంపాదించే యాక్షన్, ఒక పద్ధతి ప్రకారం దానితోటి అది సంతృప్తి పడిపోతుంది. అంటే ఏంటి, ఇలాగ ఉండాలి, అలా ఉండాలి, ఇలాగ మనం ఇంత మనీ సంపాదించాలి, ఉద్యోగం చేయాలి అనేది, అలాంటి వాటితో ఇది అది సంతృప్తి పడిపోతుంది. ఎక్విజిటివ్ యాక్షన్ అంటే అది ఎక్విజిటివ్ అంటే సంపాదించేది అది త్రూ so that he will be able to meet the life part of intelligence but not the easy pacification కాదు. అది ఒక ఎక్విజిటివ్ గా ఉన్న దానికి తను పాసిఫై చేసేసుకుంటున్నాడు, ఏదో ఒక రకమైన సంపాదించాను కదా అని ఓ పద్ధతి ప్రకారం. ఈజ్ ఇట్ నాట్ ద ఫంక్షన్ ఆఫ్ ఎ టీచర్? అయితే ఇది టీచర్ యొక్క ఫంక్షన్ కాదా? ఆయనని ఇలాంటి భ్రాంతితోటి సంతృప్తి పడిపోవడం, ఇల్యూషన్ ఆఫ్ గైడ్స్, ఎగ్జాంపుల్స్ అండ్ లీడర్స్, గైడ్స్, ఎగ్జాంపుల్స్, లీడర్స్ అనే భ్రాంతి నుంచి తృప్తి పడిపోవడం నుంచి బయటకు తీయడం అన్నది టీచర్ యొక్క డ్యూటీగా ఫంక్షన్ కాదా? అప్పుడు టీచర్ కేవలంగా ఆయన్ని అతను అంటున్నారనమాట, ప్రభావితం చేయగలరు ఉన్నతమైన వాటి చెప్పన్నారు. అగైన్ ఆర్ యు నాట్ అప్రోచింగ్ ద ప్రాబ్లం రాంగ్లీ సార్? మళ్ళీ మీరు రాంగ్ గా ఆ సమస్యను ఎదుర్కోలేదా? ఒకవేళ మీరు ఒక ఇఫ్ యూ యాజ్ ఎ టీచర్, మీరు ఒకవేళ టీచర్గా ఒక ఆలోచనని, ఒక ఫీలింగ్ ని ఒక విద్యార్థుల్లో ప్రవేశపెట్టారనుకోండి, ఆయన్ని మీరు మానసికంగా మీ మీద ఆధారపడేటట్టు చేసుకుంటున్నారు కదండి. అంటే మీరు ఎలా ఉన్నారో వాళ్ళు అలా ఉండాలని. మీ యొక్క ఆ ఇన్స్పిరేషన్ అంటే మీరు ఇచ్చిన ఆ రకమైనటువంటి ప్రభావం అన్నది, when he looks up to you as he would to a leader or to an ideal, ఒక ఆదర్శంగా ఒక లీడర్ ని చూసినట్టుగా ఆయన మిమ్మల్ని చూశారనుకోండి, తప్పనిసరిగా ఆయన మీ మీద ఆధారపడుతున్నాడు. ఈ రకమైన ఆధారపడడం అన్నది భయాన్ని తీసుకురాదా? ఈ భయం అన్నది ఇంటెలిజెన్స్ లేకుండా చేస్తుంది కదండి అన్నారు. బట్ ఇఫ్ ద టీచర్ ఈస్ నాట్ టు బి ఎయిదర్ అన్ ఇన్స్పైరర్, అన్ ఎగ్జాంపుల్, ఏ గైడ్, అప్పుడు ఆయన అంటున్నారు, ఒకవేళ టీచర్ కానీ ప్రభావితం చేసేవాడు ఉదాహరణగా గాని గైడ్ గా గాని ఉండకపోతే, దెన్ వాట్ ఇన్ హెవెన్స్ నేమ్ ఈజ్ హిస్ ట్రూ ఫంక్షన్? అసలు అప్పుడు ఆయన యొక్క నిజమైన ఫంక్షన్ ఏంటండి అన్నారు. ద మూమెంట్ యు ఆర్ నన్ ఆఫ్ దోస్ థింగ్స్, వాట్ ఆర్ యూ? ఇవేవి మీరు కానప్పుడు మీరు ఏంటి అవుతారు? వాట్ ఈజ్ యువర్ రిలేషన్షిప్ విత్ ద స్టూడెంట్? మీకు స్టూడెంట్ తో ఉన్న సంబంధం ఏమిటి? డిడ్ యూ ప్రీవియస్లీ లీవ్ ఎనీ రిలేషన్షిప్ విత్ ద స్టూడెంట్ ఎట్ ఆల్? ఇంతకు ముందు మీకు ఏమైనా స్టూడెంట్ తోటి సంబంధం ఉందా? మీ సంబంధం ఆయనతో ఒక ఐడియా మీద, వాట్ వాజ్ గుడ్ ఫర్ హిమ్, ఆయనకి ఏది మంచిది అన్నది, దట్ హీ ఆర్ టు బి దిస్ ఆర్ దట్, ఆయన ఇలా ఉండాలి అలా ఉండాలి అనేది మీకున్నది. యు వర్ ద టీచర్, మీరేమో టీచరు, అండ్ హీ వాజ్ ద ప్యూపిల్, ఆయన విద్యార్థి
అంటే మీరేమో టీచరు, ఆయన విద్యార్థి. యూ యాక్టెడ్ అపాన్ హిమ్, మీరు ఆయన మీద పని చేస్తున్నారు. యూ ఇన్ఫ్లుయెన్స్డ్ హిమ్, మీ యొక్క ఉద్దేశ్యాల మీకున్నటువంటి కండిషనింగ్ ప్రకారం మీరు ఆయన్ని ప్రభావితం చేస్తున్నారు. కాన్షియస్ గానో తెలుసో తెలియకో ఆయన్ని మీరు మీ యొక్క ఊహాత్మక చిత్రం ప్రకారం మౌల్డ్ చేస్తున్నారు. కానీ మీరు ఈ విధంగా చేయడం ఆపేశారు అనుకోండి, అప్పుడు ఆయన తనకి తానుగానే ఇంపార్టెంట్ అవుతాడు. అంటే దాని అర్థం మీరు దాన్ని అవగాహన చేసుకోండి. అండ్ నాట్ ఏ డిమాండ్ దట్ హీ షుడ్ అండర్స్టాండ్ యూ. ఆయన మిమ్మల్ని అర్థం చేసుకోవాలని డిమాండ్ చేయడం కాదు, మీ ఆదర్శాలను అర్థం చేసుకోవాలని. కానీ అవన్నీ కూడా షో వర్క్ లాంటివి అనమాట. దెన్ యూ హ్యావ్ టు డీల్ విత్ వాట్ ఈజ్. అప్పుడు మీరు యథార్థం అన్న దాంతో డీల్ చేస్తారు. అండ్ నాట్ విత్ వాట్ షుడ్ బి, ఎలా ఉండాలి అన్న దాంతో కాకుండా యథార్థాన్ని మీరు డీల్ చేస్తారు. Surely, when the teacher regards each student as a unique individual and therefore not to be compared with any other, తప్పనిసరిగా టీచరు స్టూడెంట్ ని ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఇంకెవ్వరితో పోల్చకుండా ఉన్నప్పుడు హీఈస్ దెన్ నాట్ కన్సర్న్డ్ విత్ సిస్టమ్ ఆర్ మెథడ్. అప్పుడు ఆయన ఒక మెథడ్కి కానీ ఒక పద్ధతికి కానీ సంబంధం ఉండదు. ఆయన యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే హెల్పింగ్ ద స్టూడెంట్ టు అండర్స్టాండ్ ద కండిషనింగ్ ఇన్ఫ్లుయెన్సెస్ అబౌట్ హిమ్. అంటే ఆ స్టూడెంట్ ని ఏదేవి కండిషన్ చేసే అంటే ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయో తనకి తన లోపల అవి ఆయనకి అంటే మనం సహాయం చేయాలి. సో దట్ హీ కెన్ ఫ్రీ ఇంటెలిజెంట్లీ వితౌట్ ఫియర్. అప్పుడు తాను స్వేచ్ఛగా ఉంటాడు, భయం లేకుండా. The complex process of living and not add more problems to the already existing mess. అంటే అప్పుడు ఈ క్లిష్టమైన జీవితం అన్న ప్రాసెస్ ని ఆయన ఇంటెలిజెంట్ గా ఫేస్ చేయగలడు, భయం లేకుండా. ఆల్రెడీ ఉన్నటువంటి మెస్ కి యాడ్ చేయకుండా అప్పుడు ఆయన స్వేచ్ఛగా జీవించగలడు. ఆర్ యు నాట్ ఆస్కింగ్ ఆఫ్ ద టీచర్ ఏ టాస్క్ దట్ ఈస్ ఫార్ బియాండ్ హిమ్? అప్పుడు టీచర్ గారు అడిగారు, టీచర్ కి చాలా ఆవలున్న పని మీరు అడగట్లేదా అంటే వశం కానిది అని. ఇఫ్ యు ఆర్ ఇన్కేపబుల్ ఆఫ్ దిస్, మీరు ఇది చేయడానికి అసమర్థులైతే దెన్ వై బి ఏ టీచర్? మీరు టీచర్ గా ఎందుకుంటున్నారు? యువర్ క్వశ్చన్ హ్యాస్ మీనింగ్ ఓన్లీ ఇఫ్ టీచింగ్ ఈజ్ ఏ మియర్ కెరీర్ టు యూ. అది కేవలంగా మీకు వృత్తినిగా అంటే శాలరీ డబ్బులు ఆర్జించేటటువంటి కెరీర్ గా ఉంటే మీకు మీనింగ్ ఉంది. ఏ జాబ్ లైక్ ఎనీ అదర్, ఇతర జాబులు లాంటి జాబ్ అనుకుంటే ఐ ఫీల్ దట్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ ద ట్రూ ఎడ్యుకేటర్. నిజమైన ఎడ్యుకేటర్ కి ఏది కూడా అసంభవం అన్నది లేదు అని చెప్పారనమాట. అంటే ట్రూ ఎడ్యుకేటర్ కి నిజంగా బాలభాస్కర్ గారు చెప్పండి. పర్సు దొరికింది, ఇంట్లోనే ఉంది. వెరీ గుడ్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇందులో ఇవాళ వస్తాను నేను. వచ్చి బ్యాంక్ కి 10 గంటల కల్లా బ్యాంక్ లో ఉండేట్టు మనం వెళ్ళే వెంటనే కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే ఉంటాను. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారండి, టీచర్ అంటే అతను ఏమన్నారు, నేను ఒక ఆదర్శంగా ఉంటాను పిల్లలందరికీ, నేను ఎలా ఉంటానో నా యాక్టివిటీ నన్ను వాళ్ళు ఆదర్శంగా తీసుకుంటారు, నాకు సబ్జెక్ట్ అంటే చాలా థరోగా వచ్చి కనుక నేను బాగా చెప్పగలుగుతాను, నా సబ్జెక్టే కాదు ఇంటెలిజెంట్ టీచర్ అంటే ఏ సబ్జెక్ట్ అయినా చెప్పగలను, ఇది ఏ ఇంటెలిజెంట్ టీచర్ అయినా చేయగలడు. అంతేకాకుండా ఇంతేనా ఇంకేమైనా మీరు సబ్జెక్ట్ ఇచ్చేటంటే అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఒక పని అయినా ఇంకేదైనా అంటే లేదు, నేను వాళ్ళకి ఐడియల్ గా ఉంటాను, నేను నా బిహేవియర్ ని బట్టి నా ఆదర్శాలను బట్టి వాళ్ళు అలా అవుతారని, అంతేనా అని అడిగారు. అప్పుడు అంటే ఒక టీచర్ అంతకంటే ఇంకేం చేయాలన్నట్టుగా ఆయన అడిగితే అప్పుడు అన్నారు, ఆ పిల్లవాడి యొక్క కండిషనింగ్ నుంచి ప్రిజుడిస్ల నుంచి ఆయనని స్వేచ్ఛగా చేయడం ఒక టీచర్ పని కాదా? అంటే ఆ పిల్లవాడి ఈ జీవితాన్ని ఫేస్ చేసేటట్టుగా ఆ విధంగా ఆ కండిషనింగ్ ని తొలగించి ఆయన బాడీస్లో ఉండేటట్టుగా చేయడం టీచర్ యొక్క పని కాదా అంటాడు. అంటే అప్పుడు ఆయనకి ఏమర్థం అవుతుందంటే అదేంటి వాళ్ళ జీవితంలో లైవ్లీహుడ్ ని సంపాదించుకోవడమే కదా అంటే, అది ఎవళ్ళైనా ఏ జాబ్ చేసేవాడైనా సరే ఆ పని చేయగలడు. కెరీర్ అంటే కెరీర్ కోసమే మీరు చేస్తున్నారంటే టీచర్ గా
ఎవరైనా చేయగలరు. ఆయన ఒక ఉద్యోగం సంపాదించుకునే వ్యక్తిగా చేయగలగడు. అంటే అదేనా, అంతకంటే ఏమీ లేదా, అతన్ని ఇలా చేయగలగాలంటే మాకు అసాధ్యమైనది మీరు చెప్తున్నారు అన్నారు. అంటే అలాగా మీరు చెప్పలేనప్పుడు మీరు ఎలా టీచర్ అవుతారు? అంటే ఒక టీచర్ అనుకుంటే ఏమైనా చెయ్యగలడు. అంటే పిల్లల్ని కండిషనింగ్ నుంచి తొలగించి ఫ్రీ జీవితం వీళ్ళకే తెలీదు. అందుకని అతను అన్నాడు, ఇది అసాధ్యమైన జీవితం కదా, అసాధ్యమైనవన్నీ మాకు చెప్తున్నారని. అంటే పిల్లల్ని అసలే జీవితమే కాంప్లెక్స్. ఆ కాంప్లెక్స్ లైఫ్ ని వాళ్ళు ఆందోళనతో ఒకళ్ళని ఇమిటేట్ చేస్తున్నారంటే అక్కడ భయం ఉంటుంది. మిమ్మల్ని గాని ఇంకా వేలాది మందిని వాళ్ళు ఇమిటేట్ చేస్తూ ఉంటారు. దానికి మీరేం మోడల్ అవ్వక్కర్లేదు. కానీ మీరు వాళ్ళకున్న కండిషనింగ్స్ ని వాళ్ళు వాట్ ఈజ్ లో ఉండేటట్టుగా మీరు చేయలేనప్పుడు అప్పుడు మీరు టీచర్ ఎలాగవుతారు అంటూ, అందుకని ఒకవేళ నిజంగా ఎడ్యుకేటర్ అన్నవాడు చేయదలుచుకుంటే ఏమైనా చేయగలడు అని అన్నారనమాట. అది చిన్న టాపిక్కే. అర్థమైందా వసంత గారు? అర్థమైందా? మొదటి నుంచి ఉన్నది వసంత గారు. శారద ఇప్పుడు వచ్చావు. అర్థమైందా శారద నీకు? నేను జస్ట్ చెప్పాను. ఒక దగ్గర అంటారు కదా, ఎంటీ ఇన్ కాన్షియస్నెస్ అంటే నాకే ఎంటీ అవ్వట్లేదంటే దెన్ లెట్ us టుగెదర్ ఎంటీ అవర్ కాన్షియస్నెస్ అని పిల్లలతో చెప్పండి. మనందరం కలిసి మన కాన్షియస్నెస్ ఎంటీ చేసుకుందాం అని అంటారు. అంటే ఆ ఎంటీయింగ్ కాన్షియస్నెస్ లోపల వాటీస్ లో ఉండడం, అది ఉంటేనే మనం లైఫ్ ని ఈజీగా ఫ్రీగా భయం లేకుండా ఫేస్ చేయగలం. ప్రిజుడిస్లు కండిషనింగ్స్ లేకుండా. అది రియల్ టీచర్ యొక్క ఫంక్షన్ అని కృష్ణమూర్తి గారు చెప్తున్నారు. వసంత గారు చెప్తారా? అర్థమైంది కదా? వసంత గారు మొదటి నుంచి మీరు నేనే ఉన్నాం. తర్వాత అనుపమ గారు వచ్చారు, తర్వాత శారద వచ్చారు. అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఒక్కటే కాదు. నమస్తే అండి, చెప్పండి. చెప్పండి వసంత గారు. ఎంత అర్థమైందో అదే చెప్పండి, నేను యాడ్ చేస్తాను. అదే టీచర్ గురించి చెప్పారు. అంటే కేవలంగా మనం సబ్జెక్ట్ చెప్పడమే టీచర్ పని అనుకుంటున్నాం కదా, అలా చెప్తున్నారు. ఒక ఆదర్శంగా ఉండడం, దాన్ని కూడా చూసారా అతను ఏమన్నారు? చెప్పండి, మీరు చెప్పాక నేను యాడ్ చేస్తాను, మీరు ఏం చెప్పలేదని. చిన్న టాపిక్ ఇది. టీచర్ అన్న వాళ్ళు ఆదర్శంగా ఉండాలి. ఒకటి చెప్పే ఒక సబ్జెక్ట్ చెప్పేది ఇంకొక సబ్జెక్ట్ ని కూడా చెప్పగలగాలి అని అలా అతను అన్నాడు. ఆ టీచర్ అన్నాడు, నా సబ్జెక్టే కాదు ఇతర సబ్జెక్ట్ కూడా నేను చెప్పగలను. ఆదర్శంగా ఉంటున్నాను నేను అని. అప్పుడు కృష్ణమూర్తి గారు ఏమన్నారంటే, మీరెందుకు రోల్ మోడల్, వాళ్ళకి బోల్డ్ మంది రోల్ మోడల్స్ ఉన్నారు, మీరు రోల్ మోడల్ గా మీరు అయ్యారనుకోండి, వాళ్ళకేమో స్వేచ్ఛ లేకుండా మిమ్మల్ని అనుకరించడమే అయిపోతుంది. అంటే మీకే కండిషనింగ్స్ ఇవన్నీ ఉన్నాయో అందుకని వాట్ షుడ్ బి మధ్య వాళ్ళు సంఘర్షణలో జీవిస్తారు. ఇలా ఉండాలి, ఇలా ఉన్నాను, ఆ వాట్ ఈజ్ అన్నది వాళ్ళకి తెలియడం చాలా ముఖ్యం. అంటే మిమ్మల్ని అనుకరించడం, మీకున్న పద్ధతిలో వాళ్ళు ఉండడాలి అంటే వాళ్ళు స్వేచ్ఛను కోల్పోతున్నారు కదా, వాళ్ళకి స్వేచ్ఛగా జీవితాన్ని ఎదుర్కొనేటట్టుగా రోల్ మోడల్ గా ఉండడం రైట్ కాదంటున్నారు. అంటే అది కాదు, వాళ్ళని వాట్ ఈజ్ లో ఉండేటట్టు చెయ్యాలి, యథార్థం అనేది వాళ్ళకి తెలిసేటట్టుగా, వాళ్ళని వాళ్ళు అవగాహన చేసుకునేటట్టుగా చెయ్యాలి. ఎందుకంటే జీవితమే కాంప్లికేటెడ్, అటువంటి కాంప్లికేటెడ్ జీవితాన్ని వాళ్ళు ఫేస్ చేయాలి కనుక వాళ్ళకి, అంటే కేవలంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడే టీచర్ కాదు, అలాగే రోల్ మోడల్ గా ఉండడమే కాదు, వాళ్ళకి ఏంటంటే వాట్ ఈజ్ అంటే నేనేమిటి, ఇప్పుడున్న స్థితి, ఆ కండిషనింగ్స్ అన్ని పోగొట్టి స్వేచ్ఛగా జీవించేటట్టు చేయగలగాలి. వాళ్ళకున్న అంతర్గతమైనటువంటి ప్రిజుడిస్లు ఇవన్నీను, అది రియల్ టీచర్ యొక్క కర్తవ్యం. ఆ వాట్ షుడ్ బి అన్నది ముఖ్యమైన విషయం కాదు, వాట్ ఈజ్ ని అవగాహన చేసుకోవడమే. అంటే అప్పుడు మీరు మాకు చాలా అసాధ్యమైన విషయం చెప్తున్నారు అంటే
అంటే అలాంటప్పుడు అది టీచరే కాదు కదా, ఆ అది అంటే ఏ ఎడ్యుకేటర్ అయినా అంటే ఏ టీచర్ అయినా సరే తను సిన్సియర్ గా చెయ్యాలంటే ఏవైనా చేయగలడు అని అన్నారు. ఇది అర్థమైందా? రోల్ మోడల్ గా ఉండాలని కృష్ణమూర్తి గారు చెప్పలేదు. ఆయన అన్నాడు రోల్ మోడల్ గా ఎన్నో రోల్స్ ఉన్నాయి వాళ్ళకి, నంబర్ ఆఫ్ రోల్ మోడల్స్ ఉంటున్నాయి, అనుకరణే వాళ్ళకి లైఫ్ అయిపోతే అనుకరించడంలో వాళ్ళకి స్వేచ్ఛ ఉండదు. అంటే ఇలా ఉండాలి, ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, ఈ రెండింటికి మధ్య సంఘర్షణ ఉంటుంది కదా, నేను అలా అవ్వాలి, బికమింగ్ వాట్ షుడ్ బి వాట్ ఈజ్. అందుకని వాట్ ఈజ్ అంటే వాళ్ళ యథార్థ స్థితిని వాళ్ళు అవగాహన చేసుకునేటట్టుగా వాళ్ళకి చెయ్యాలి, ఈ కండిషనింగ్స్ ని ప్రిజుడిస్ నుంచి వాటిని బయటపడేసి అది టీచర్ యొక్క ఫంక్షన్ అని చెప్పారు. అర్థమైందా? అప్పుడు ఆయన అంటారు అలా మాకు అసాధ్యమైనది చెప్తున్నారు అని. ఇప్పుడు అర్థమైందా వసంత గారు? అర్థమైంది. శారదా ఏమైనా అడుగుతావా? కండిషనింగ్ నుంచి వాళ్ళని పైకి తేవాలి అంటే ఏజ్ గ్రూప్ ఏమిటి? ఆల్రెడీ కండిషన్ అయిన చిల్డ్రన్ లేకపోతే వాళ్ళేమో ఫస్ట్ స్టాండర్డ్ అది ఉంటే అప్పటికే వాళ్ళు కండిషన్ అయిపోతే ఫస్ట్ స్టాండర్డ్ వాళ్ళకి కూడా వాళ్ళ కండిషనింగ్స్ ఉంటాయి, పేరెంటల్ ఇది ఉంటుంది కదా, దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ మై క్యాస్ట్, దిస్ ఈజ్ గుడ్, ఇవన్నీ ఇంట్లో చెప్పేస్తారు కదా, ఆ కండిషనింగ్స్ ఉంటాయి. వీళ్ళు మంచివాళ్ళు. అవన్నీ చెయ్యాలంటే ముందు టీచర్ డీకండిషన్డ్ గా ఉండాలి. అసలు కండిషన్ గా ఉన్నాదో లేదనే విషయం టీచర్ తెలియాలి. ఒకటి అసలు వాట్ ఈజ్ అన్నది టీచర్ తెలిస్తే కదా చెప్తాడు. అందుకే ఆయన ఇటువంటి టీచింగ్ అప్పుడు ఆయన ఏమన్నారు, ఎడ్యుకేటర్ తెలుసుకోవాలంటే ఏమైనా తెలుసుకుని చెప్పగలడు అన్నారు. ఇదే విధంగా ఏంటి ఎంప్టీయింగ్ కాన్షియస్నెస్ అన్న దాంట్లో పిల్లలు మాకే ఎంప్టీ చేసుకోలేకపోతున్నాం, మేము పిల్లలకి ఏం చెప్తామంటే అప్పుడు లేటెస్ట్ టుగెదర్ ఎంప్టీ అవర్ కాన్షియస్నెస్ అని చెప్పండి అన్నారు. మనందరం మన కాన్షియస్నెస్ ఎంప్టీ చేసుకుందాం అంటే అది కూడా ఒక రకంగా ఫ్రీ అవ్వడం అనమాట, స్వేచ్ఛగా జీవించడం. మన దేని నుంచి స్వేచ్ఛ అంటే మన యొక్క కండిషనింగ్స్ ప్రిజుడిస్లు వీటన్నిటి నుంచి స్వేచ్ఛగా జీవించినప్పుడే పిల్లల లైఫ్ ని చక్కగా ఎదుర్కోగలరు అని అక్కడ కూడా చెప్పారనమాట. అంటే లైఫ్ ని ఎదుర్కోవడం అంటే ఇంకొకరి తాలూకా కండిషనింగ్ ని ఇంకొకరి తాలూకా ప్రిజుడైస్ ని ఎదుర్కోవడమే లైఫ్ ని ఎదుర్కోవడం అవుతుంది. వాళ్ళు స్వేచ్ఛగా ఉండాలి కదా ముందు, వాళ్ళకి ఎన్నో కండిషనింగ్. వాళ్ళు స్వేచ్ఛగా ఉన్న తర్వాత లైఫ్ ని ఎదుర్కోవడం అంటే ఏంటి? లైఫ్ లో వచ్చినటువంటి ఏ సమస్యలనైనా సరే దే సీ వాట్ ఇట్ ఈస్ అని చూడగలరు. అంటే లేకపోతే ఈ ప్రిజుడిస్ల ద్వారా ఈ కండిషనింగ్స్ ద్వారా చూస్తున్నారు, దాంతో ఏంటి కాంప్లికేటెడ్ అయిపోతుంది. ఆ సమస్యలన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఇంకొకటి ప్రెజుడైజ్ వల్ల. అంటే ఎన్నో ఉన్నాయి కదా రకరకాలు ఏమంటే ఇప్పుడు అవన్నిటినీ మనం ఇప్పుడు వార్స్ వస్తున్నాయి, ఇంకోటి వచ్చాయి నేషనలిజం వల్ల వచ్చినవి, రకరకాల సమస్యలు వస్తున్నాయి, పొలిటికల్ ఎకనామిక్, ఇటువంటివన్నిటినీ కూడా మనిషి ఎప్పుడైతే వాట్ ఈజ్ లో ఉండగలుగుతాడో అప్పుడే ఎదుర్కోగలడు అని. ఇప్పుడు ఎవరైతే వాట్ ఈజ్ లో ఉంటున్నారో వాళ్ళే ఇంకొకరికి దారి చెప్పగలరు. ఇప్పుడు ఈ టీచర్లకే ఇది వాట్ ఈజ్ తెలియనప్పుడు వాళ్ళు ఎలా గైడ్ చేస్తారు? అదే ఆయన అంటున్నారు ఏంటంటే ఎడ్యుకేటర్ గాని కరెక్ట్ గా చెప్పాలని అర్థం అనుకుంటే ఎడ్యుకేటర్ కి లాస్ట్ లో లైన్ ఒకటి చెప్పారు, అంటే ఎడ్యుకేటర్ నిజంగా చెప్పాలంటే ఆయనకి అసంభవం ఏమీ లేదు అని. అంటే ఏం చెప్పారు, ఇఫ్ యు ఆర్ ఇన్కేపబుల్ ఆఫ్ దిస్ దెన్ వై బి ఏ టీచర్? యువర్ క్వశ్చన్ హ్యాస్ మీనింగ్ ఓన్లీ ఇఫ్ టీచింగ్ ఈజ్ ఎ నియర్ కెరీర్ టు యూ, a job like any other, for I feel that nothing is impossible for the true educator అన్నారు. అంటే who intended to be true educator, then he can feel that what is he, then he might experience the state of the real state, and then he can guide the child to be unconditional, and then further ga then they empty their consciousness. Yes. అప్పుడు వాట్ ఈజ్ అనే దాంట్లో అంటే యథార్థ స్థితిలో ఉంటూ ఉంటారు వాళ్ళు. అంటే కానీ అంటే ఆ వ్యూహాత్మకమైన చిత్రంలో కానీ ఇమేజెస్ లో కానీ ఉండరు.
వాట్ షుడ్ బి అండ్ వాట్ ఈజ్ మధ్య వాళ్ళకి కూడా స్ట్రగుల్, కాన్ఫ్లిక్ట్ పెరుగుతోంది కదా అని అంటున్నారు. ఎప్పటికీ ఇది ఒక కాంట్రడిక్షన్ గానే ఉంటుంది. ఇవన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ బియాండ్ ద మైండ్, ఎవ్రీథింగ్ ఈజ్ బియాండ్ ద మైండ్ అంటూనే ఆ బియాండ్ ద మైండ్ ని చేరుకోవాలి, ఆ స్థితిని పొందడానికి ఏమి చెయ్యొద్దు అంటూనే మరి ఏదో ఒకటి చేయమంటూ ఉంటున్నారు. అలా కాదమ్మా, మనం కండిషన్ అయిపోయిన దాన్ని మన అవన్నిటి అర్థంలోనే మన లైఫ్ ని మనం ఫేస్ చేస్తున్నాం. అది ఏంటంటే ఆత్మతత్వం విషయంలో చెప్తూ, కానీ లైఫ్ ఎదుర్కోవాలంటే మనం ఆత్మజ్ఞానంతో ఉన్నంతసేపు మనం లైఫ్ ని కరెక్ట్ గా ఎదుర్కోగలం. మన కాన్షియస్నెస్ ఎంటీ అయి వాట్ ఈజ్ లో జీవించినప్పుడే మనం లైఫ్ ని యాజ్ ఇట్ ఈస్ గా హాయిగా జీవించగలం. అది ఆయన చెప్పేది. కాన్షియస్నెస్ అంతా ఇలాంటి ప్రిజుడిస్లతోటి, ఇన్ఫర్మేషన్ తోటి, కండిషనింగ్స్ తోటి నిండిపోయి ఉంటే మనం అలాంటి అద్దాల ద్వారానే చూస్తాం దాన్ని. సత్యాన్ని సత్యంగా చూడలేం మనం. అంటే ఇప్పుడు కూడా మనకు ఉన్నటువంటి కండిషనింగ్స్ తోనే చూస్తూ ఉంటాం. అందుకోసం అని చెప్పి అప్పుడు ఎన్నో రకాల ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి కదా. ఇప్పుడు చిన్నప్పటి నుంచి నువ్వు హిందువి, నువ్వు బ్రాహ్మడివి, ఇదే అంటే వీటితోటి కండిషన్ అయిపోతున్నాం. అదర్స్ పరాయి వాళ్ళు ఏం చేసిన రాంగు అంటూ వాళ్ళని తోటి యుద్ధాలు, ఇవన్నీ ఇప్పుడు ప్రజెంట్ స్థితి అలా ఉంది. అందుకని చెప్పి వాట్ ఈజ్ అని యథార్థం వాళ్ళంతటి వాళ్ళని వాళ్ళు అవగాహన చేసుకోవడానికి టీచర్ హెల్ప్ చేయాలి అంటున్నారు. సరే, ఇంకా ముగించేద్దాం అయితేను. అంతే. అనుపమ గారు అర్థమైందా? సగంలో వచ్చారు మీరు కూడా. అనుపమ గారు అర్థమైందండి, తెలుసుకున్నాను, అర్థమైంది, అవగాహన చేసుకుంటాను. ఓకే, అయితే ముగించేద్దాం. ఇంతే ఇవాళ చిన్న టాపిక్. రేపు మళ్ళీ రమణ భాషణములు, ఎందుకంటే నిన్న పొరపాటు రమణ భాషణాలు చెప్పాము కనుక ఇవాళ కృష్ణమూర్తి గారి చదివాము. రేపేమీ సెలవు అనుకోండి, శుక్రవారం. మళ్ళీ ఎల్లుండి రమణ భాషణములు. మీరే గుర్తు చేశారు, నేను మర్చిపోయి నిన్న రమణ భాషణములు చెప్పేసాను కదా. అవునండి. మండే ట్యూస్డే క్లాస్ మాట్లాడితే బాగుంటదని ఊరుకున్నా నేను. ఇంకా పర్వాలేదు, ఇప్పుడు ఇవాళ చేస్తాం. ఏంటి శారదా, మొన్న ట్యూస్డే నాడు క్లాస్ అవ్వలేదా? అవే ట్యూస్డే కదా అది. కాదు, మండే. ఎందుకంటే ట్యూస్డే నాడు కూడా వచ్చినా కూడా అదేది ట్యూస్డే నాడు ఏంటంటే నేను వసంత గారు చాలాసేపు ఉండిపోయాము, ఎవరు రావట్లేదని క్లోజ్ చేస్తాం ఆ రోజు. వసంత గారు నేనే వచ్చాం, ఎవరు ఇంకా రావట్లేదు, చాలాసేపు చూసి ఇప్పుడు క్లోజ్ చేస్తాం. మండే ట్యూస్డే కూడా అవ్వలేదు. ఉంటాను. అందరికీ నమస్కారం.